శ్రీమాత్రే నమః. వారాహీదేవి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం. వారాహి అమ్మవారి గురించి మార్కండేయ పురాణంలో ఇలా ఉంది. పూర్వకాలంలో శుంభ నిశుంభులనే రాక్షసులు ఉండేవాళ్ళనమాట. వాళ్ళు దేవదానవులను హింసిస్తూ ఉండేవారు. వాళ్ళ బాధల్ని తట్టుకోలేక దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రాది దేవతల నుండి సప్తమాతృకలు ఆవిర్భవిస్తారు. ఈ సప్తమాతృకలు ఆ శుంభ నిశుంభు అనే రాక్షసులని సంహరించారని మార్కండేయ పురాణంలో ఉంది. వీరిలో పరమేశ్వరు నుండి మాహేశ్వరి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, యజ్ఞవరాహుల నుండి వారాహి, ఇంద్రుడి నుండి ఇంద్రాణి, కుమారస్వామి నుండి కౌమారి, నృసింహ నుండి నారసింహి ఉద్భవిస్తారు. ఈ సప్తమాతృకలు ఒక శక్తిగా మారి అసుర సంహారం చేశారని మార్కండేయ పురాణం చెప్తుంది. దేవి భాగవత పురాణంలో వారాహి అమ్మ ప్రస్తావన, రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మానవులని హింసిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ రక్తబీజుడి ఆగడాలను తట్టుకోలేక కైలాసంలో ఉన్న పార్వతీదేవి వద్దకు వెళ్ళి వేడుకుంటారు. అప్పుడు పార్వతీదేవి ఆ రక్తబీజుడితో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో రక్తబీజుడి నుంచి వచ్చిన రక్తబొట్టు నేల మీద పడి ఒక్కో రక్తబొట్టు నుంచి ఒక్కో రాక్షసుడు పుట్టుకొస్తాడు. రక్తబీజుడిని సంహరించడం సాధ్యం కాకపోవడం చేత దుర్గాదేవి తన శరీరం నుండి సప్తమాతృకలను పుట్టించింది. ఈ సప్తమాతృకలు ఉగ్రరూపంలో ఉంటారు. వీళ్ళు ఏడుగురు శక్తి స్వరూపాలు. వీరు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలు. వీరిని తాంత్రిక దేవతలు, ఉగ్రదేవతలుగా కొలుస్తారు. ఈ సప్తమాతృకలే బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, నారసింహి, చాముండి, వారాహి ఉగ్రదేవతలు. దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపాలైన ఈ సప్తమాతృకలు రక్తబీజునితో యుద్ధం చేశారు. వీటిలో వారాహి అమ్మ ఉగ్రరూపంలో శత్రువుల శవాలపై కూర్చుని పదునైన దంతాలతో శత్రువులని సంహరించింది. రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలవటంతో సప్తమాతృకలు అమ్మవారిలో లీనమయ్యాయి. ఈ సప్తమాతృకలని తనలో విలీనం చేసుకున్న దుర్గమ్మ రక్తబీజుడిని సంహరించింది. వరాహ పురాణంలో వరాహస్వామి కంటే ముందు ఉన్న అవతారం వారాహి అమ్మ. ఈ పురాణంలో హిరణ్యాక్షుడు వారాహీదేవి కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు వారాహీదేవి ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటుంది. అప్పుడు హిరణ్యాక్షుడు అమరత్వం కావాలని కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మ అమరత్వం ఇవ్వటం కుదరదు, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు అని తేల్చి చెప్పేస్తుంది. అప్పుడు హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి తనని నీవు తప్ప ఎవరూ చంపకూడదమ్మా అని కోరుకుంటాడు. అప్పుడు వారాహీదేవి తదాస్తు అంటుంది. వెంటనే నేను నీ భక్తుడిని కదా, నువ్వు కూడా నన్ను చంపకూడదు అని మళ్ళీ వరం కోరుకుంటాడు. ఆ కోరికకు కూడా అమ్మ తదాస్తు అంటుంది. ఇక వరం పొందాను అన్న అహంకారంతో హిరణ్యాక్షుడు విజృంభించిపోయి భూమిని హింసిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ హిరణ్యాక్షుణ్ణి చంపడానికి వారాహి అమ్మ నుండి ఉద్భవించిన శక్తే వరాహమూర్తి. వరాహమూర్తి ఈ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని తన బారి నుండి కాపాడుతాడు. మత్స్యపురాణంలో వారాహి అమ్మవారు అంధకాసుడు అనే రాక్షసుని సంహరించడానికి పుట్టిందని చెప్తారు. అంధకాసుడు అనే రాక్షసుడు రాక్షసులందరికీ అధిపతి. దేవతలందరినీ ఎప్పుడూ చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు. తన బాధలు తట్టుకోలేక శివుడిని వెళ్ళి అడిగిన దేవతలను శివుడు తన పార్వతీదేవి యొక్క స్వరూపంలో వారాహి అమ్మను సృష్టిస్తాడు. ఆ వారాహి అమ్మ మత్స్యపురాణంలో అంధకాసురుణ్ణి సంహరిస్తుంది అని చెప్పబడింది. వామన పురాణంలో దుర్గా అమ్మవారు ఈ సప్తమాతృకలను చండికా రూపం నుంచి పుట్టించింది. వారాహి అమ్మ చండికా అమ్మవారి యొక్క వీపు భాగం నుంచి పుట్టింది. ఈ పురాణాల్లో చెప్పినట్టు వారాహి అమ్మ దుష్ట శిక్షణ కోసం ఉద్భవించారు. వారాహి అమ్మ యుద్ధంలో సైన్యాధ్యక్షురాలుగా వ్యవహరించేవారు. వారాహిదేవి లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు. వారాహిదేవి కాశీక్షేత్రం యొక్క క్షేత్రపాలిక.